అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ అల్లంశెట్టి చంద్రశేఖరరావు గారు రచించిన ఆఖరి కోరిక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. భయం, ఒకటే భయం, మృత్యు భయం. 80 ఏళ్ల ముసలాడికి మృత్యు భయం. తక్కువ వయసేం కాదు. తన తోటి వాళ్లంతా చనిపోయారు. కొందరు మంచం పట్టి కుటుంబాన్ని బాధించి మరీ చచ్చారు. అదృష్టవంతులు హార్ట్అటాక్తో చనిపోయారు. చనిపోయే ముందు వాళ్ళంతా ఇల్లు చెక్కబెట్టుకున్నారు. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేశారు. ఎవరికి చెప్పవలసింది వాళ్ళకి చెప్పి మరీ చనిపోయారు. తాను కూడా ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేశాడు. అన్నీ సెటిల్ చేసేశాడు. కానీ ఒక విషయం చెప్పవలసి ఉంది. తన మనసులో మాట చెప్పాలి. తన ఆఖరి కోరిక తీర్చమని చెప్పాలి. తనకివి చివరి క్షణాలు. ఒకటే బాధ. తన బాధ ఎవరికి తెలుసు? గుండెలో సూదులు గుచ్చుతున్నంత నొప్పి, ఆయాసం. ఊపిరి రావటం లేదు. ముక్కు మూసుకుపోయింది. గుండెలపై పెద్ద బరువు ఉన్నట్టుగా ఫీలింగ్. గుండెలు పిండేస్తున్నంత నొప్పి. కాళ్లు లాగేస్తున్నాయి. తన గోడు ఎవరూ వినిపించుకోవటం లేదు. తాను చావుకు భయపడటం లేదు. కానీ చనిపోయే ముందు తాను చెప్పవలసినవి కొన్నున్నాయి. ఇంతకు ముందే చెప్పాలనుకున్నాడు. అపశకునం మాట్లాడకూడదని ఊరుకున్నాడు. ఎప్పుడో రాబోయే చావు గురించి ఆరోగ్యంగా హాయిగా తిరుగుతున్నప్పుడు చెప్పి పిల్లల మనసులు బాధపెట్టడం ఎందుకని ఇన్నాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని ఉన్నా ఎవరూ వినిపించుకోవటం లేదు. సాయంకాలం తన భార్య ఒకసారి పలకరించింది. తన నుంచి జవాబు లేదు. నీరసమై ఉంటుంది, పడుకున్నారు, భోజనానికి లేస్తారులే అని ఆమె ఆలయానికి వెళ్ళిపోయింది. అక్కడ పూజలు, తర్వాత గీతాపారాయణం, ధార్మికోపన్యాసాలు అయిన తర్వాత ఇంటికొస్తుంది. అప్పటికి 9 దాటిపోతుంది. నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందే తెలిసినా అని తన చావుని ఆహ్వానిస్తున్నాడు. తన చావు గురించి ఆలోచిస్తుంటే కళ్ళంట నీళ్లొస్తున్నాయి. 60 ఏళ్లుగా తనతో జీవితాన్ని పంచుకున్న భార్య, కంటికి రెప్పలా చూసుకునే కొడుకు, కోడలు, తాతగారు తాతగారు అంటూ చుట్టూ తిరిగే మనవడు. అయినా ఏదో వెలితి. తను అందర్నీ వదిలి వెళ్ళిపోతున్నాడు. రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే? లేదు లేదు, ఏనాడో తాను ఈ రాగబంధాలను తెంచుకున్నాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పోయింది. ఆమె భక్తి మార్గం పట్టింది. తను ఒంటరివాడైపోయాడు. అయినా ఏదో మమకారం. తన మరణాంతరం తను ఇక లేడని మిత్రులకు తెలియడం కోసం పేపర్లో ఒక యాడు ఫోటోతో సహా ఇస్తే చాలు. అది అవసరం. వాళ్ళు ఇక ముందు ఫోన్లు చేయరు, ఉత్తరాలు రాయరు. తన మరణానంతరం ఏ విధమైన శ్రాద్ధ కర్మలు చేయకూడదు, తద్దినాలు పెట్టకూడదు. తనను అందరూ మర్చిపోవాలి. కాల ప్రవాహంలో మంచివి చెడ్డవి అన్నీ కరిగిపోతాయి, కనుమరుగైపోతాయి. కోడలు టీవీలో సీరియల్ చూసుకుంటూ ఉంది. కార్టూన్ ఛానల్ పెట్టమంటూ తల్లి చేతి నుండి రిమోట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు. హోంవర్క్ చేశారా? చదువుకోండమ్మా, ఈ టీవీ పిచ్చి మీకేంటర్రా అంది. నువ్వు చూస్తే తప్పులేదు గాని నేను చూస్తే తప్పా? పిల్లాడు అడిగాడు. వాడు యూకేజీ చదువుతున్నాడు. ఈ సీరియల్ అయిపోయిన తర్వాత చూసుకోండి, అందాక హోంవర్క్ చేయండి. అప్పుడు ఈ ప్రోగ్రాం రాదు. ఈ ప్రోగ్రాం చూసి హోంవర్క్ చేసుకుంటాం అంది అమ్మాయి. అమ్మాయి 5th స్టాండర్డ్ చదువుతోంది. కొంతసేపు జరిగిన వాదనలో పిల్లలే నెగ్గినా వయసు, అధికారంతో తల్లే గెలిచింది. పిల్లలు ఏడుపు ముఖం పెట్టారు. సీరియల్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. బాబూ, తాతగారికి భోజనానికి రమ్మన్రా అంది తల్లి. మనవడు మంచం దగ్గరికొచ్చి, తాతగారు తాతగారు, అమ్మ భోజనానికి రమ్మంటోంది అంటూ గట్టిగా పిలిచాడు. తన వద్దకు ఎవరైనా పెద్దవాళ్లు వస్తే వారితో మాట్లాడాలి. తన అభిప్రాయాలు చెప్పాలి. ఎవరూ రాలేదు. ఆకలిగా లేదురా తాత, మీ అమ్మను ఒకసారి రమ్మను అన్నాడు తను. మనవడు మళ్ళీ మళ్ళీ పిలిచాడు. తాతగారు లేవడం లేదమ్మా. సరే, ఒక అరగంట తర్వాత లేపుదాంలే. కోడలు మళ్ళీ సీరియల్ చూడటంలో మునిగిపోయింది. సీరియల్ అయిపోయిన తర్వాత ఎదురింటి వాళ్ళ ఇంటికెళ్ళింది. కొంతసేపైన తర్వాత సెల్లో మాట్లాడటం ప్రారంభించింది. ఎంతకీ ఆ మాటలు తరగవు. పిల్లలు టీవీ చూసుకుంటున్నారు. తను మనవరాల్ని, మనవడిని, కోడల్ని పిలిచాడు. తను కేకలు వేసి పిలుస్తున్నా ఎవరూ పలకరు. ఏమిరా ఈ కర్మ! ఎవరూ పలకరు. ఎంత పిలిచినా పలకరు. ఎంత నిరాదరణ! తనకు భయంగా ఉంది. అవును, జీవితం అంతే. కళ్ళంట నీళ్లు. తను చిన్నప్పుడు తప్ప పెద్దయ్యాక ఎప్పుడూ ఏడవలేదు. శరీరం కూడా వణుకుతోంది. మంచాన్ని చేతితో గట్టిగా కొట్టి శబ్దం చేస్తున్నాడు.
ఎవరూ వినిపించుకోరు. చాలా కాలం నుండి తన ఆరోగ్యం క్షీణిస్తోంది. టెస్టులన్నీ చేశారు, అన్నీ నెగిటివ్. ఈ మధ్య ఆయాసంగా కూడా ఉంటోంది. అయినా లేచి తిరుగుతున్నాడు, తింటున్నాడు. ఒరే బాబు, ఓసారి డాక్టర్కి చూపించు, కొంచెం ఆయాసంగా ఉందిరా. సరే నాన్న, ఈ రాత్రి బొంబాయి వెళ్తున్నాను. 3 రోజులు పని ఉంటుంది. పని అవ్వకపోతే మరో రోజు కూడా ఆలస్యం అవుతుంది. అటు నుండి వచ్చాక డాక్టర్ దగ్గరకు వెళ్దాం. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఉదయం 9కి ఆఫీస్కి వెళితే రాత్రి 9కో 10కో వస్తాడు. రాత్రి పిల్లల హోంవర్క్ చూస్తాడు. పిల్లలకు పెన్సిల్స్ కొనాలన్నా, కలర్ బాక్సులు కొనాలన్నా, వాళ్ళ స్కూల్లో తినడానికి బిస్కెట్లు కావాలన్నా ఆ రాత్రప్పుడే అవన్నీ కొనాలి. ఒక్కొక్కప్పుడు షాపులు మూసేస్తారు. పిల్లలతో ఒకటే గొడవ. మర్నాడు డ్రాయింగ్ క్లాసు. కలర్ బాక్సులు తెచ్చుకోకపోతే టీచర్ తిడతారు. పనిష్మెంట్ ఇస్తారని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. తండ్రి తిడతాడు, తల్లి ఓదారుస్తుంది. భోజనం చేసి అందరూ పడుకున్న తర్వాత పిల్లల షూస్ పాలిష్ చేస్తారు. ఆఫీస్ పని ఉంటే అదీ చేస్తాడు. మళ్ళీ చీకటిని 5కే లేస్తాడు. పాల ప్యాకెట్లు తేవాలి. కోడలు వంట పని ప్రారంభిస్తుంది. పిల్లలు నిద్రలేపుతుంది. వాళ్ళు ఒక అంతటి లేవరు. లేచినా వెంటనే పళ్ళు తోమరు. వాళ్ళ చేత బోర్నవిటా తాగిస్తుంది. తరువాత స్నానాలు చేస్తుంది. పిల్లల స్నానాలైన తర్వాత తన స్నానం. స్నానమైన వెంటనే భర్తకు టిఫిన్ ఉండాలి. తాను టిఫిన్ చేస్తూ ఉంటాడు. కోడలు స్టవ్ మీద కాఫీ పెట్టి పిల్లవాళ్లకు లంచ్ బాక్సులు సర్ది టిఫిన్ పెడుతుంది. ఈ మధ్యలో ఇంటి ఓనర్లు నీళ్లు పట్టుకోమని పైప్ ఇస్తారు. వాళ్ళు వరుసగా ఒక్కొక్కింటికి నీళ్ళిస్తూ ఉంటారు. టైం అయిపోతుంది. ఆటో అంకుల్ వచ్చేస్తాడని పిల్లలు గబగబా తినేసి కొంత వదిలి భోజనం అయింది అనిపిస్తారు. బట్టలు వేసుకుంటూ ఉండగానే కింద నుండి ఆటో హార్న్. బయలుదేరే సమయానికి ఒకరి బ్యాగ్లో వాటర్ బాటిల్ కనిపించదు. ముందు రోజు స్కూల్ నుండి తెచ్చిన వాటర్ బాటిల్ ఎక్కడుందో వెతుక్కోవటం. మరో రోజు డైరీ కనబడదు, వెతుక్కోవడం. కింద నుండి ఆటో హార్న్. రెడీ అయిన పిల్లలు తొందరపడటం. అంతా బిజీ. ఊపిరి సలపని పని. ఉరుకులు పరుగులు. అబ్బాయికి మధ్య మధ్యలో ఫోన్లు వస్తూ ఉంటాయి. మాట్లాడుతుంటాడు. పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుంది. కింద నుండి ఆటో హార్న్. డాడీ స్కూల్ ఫీజు ఇవ్వరు. ఫోన్లో అవతలివాడు మాట్లాడుతూనే ఉంటాడు, వదలడు. అతడు జవాబు చెప్తూనే ఉంటాడు. 7:40 లోపే అన్నీ అయిపోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొంత ప్రశాంతత. అబ్బాయికి మాత్రం తొందరే. బాత్రూమ్ ఖాళీ అయితే స్నానం చేసి కావలసిన సామాన్లు తెచ్చి ఇంట్లో పడేసి ఆఫీస్కి వెళ్ళాలి. బాత్రూంలో వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆవిడ నగర జీవితానికి అలవాటు పడలేదు. అంతా నెమ్మదే. బాత్రూమ్ ఖాళీ అయినంత వరకు ఏదో పని చేస్తూనే ఉంటాడు. స్నానం చేసి టిఫిన్ చేసి బయలుదేరతాడు. తింటూనే అన్నీ అడగాలి. భార్య చెప్పినవి వినాలి. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఏమేం తీసుకురావాలో లిస్టు రాసుకుంటాడు. భార్యకు కొన్ని ఆదేశాలిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తండ్రి గురించి ఆలోచించడానికి వాడికి టైం ఏది? ఇంట్లో తన గురించి పట్టించుకునేవారే లేరు. భార్య పూజలో ఉంటుంది. కోడలు వంట పనిలో ఉంటుంది. ఎవరి పని వారిది. ఏ పని లేనివాడు తానొక్కడే. ఇంట్లో పుస్తకాలుంటాయి. అబ్బాయి కొంటూ ఉంటాడు. చదవడానికి వాడికి టైం ఉండదు. తాను కూడా ఈ మధ్య చదవలేకపోతున్నాడు. ఒకటే నీరసం. హాయిగా మంచం మీద పడుకోవడమే. ఎవరినైనా ఏం లాభం? వయసు అయిపోయింది. మీకు 70 ఏళ్లుంటాయా అని అడుగుతూ ఉంటారు కొందరు. 80 దాటిపోయాయి అంటే మీరెలా కనబడరే అంటారు. తాను పైకి బాగానే కనిపిస్తూ ఉంటాడు. కరిమింగిన వెలగపండు. ఇటీవల వరకు బానే ఉన్నాడు. పాల ప్యాకెట్లు తెచ్చేవాడు, కూరగాయలు తెచ్చేవాడు, సాయంత్రం లైబ్రరీకి వెళ్లేవాడు. ఆ మధ్య భార్యకు తోడుగా కాశీ వెళ్ళాడు. తిరిగొచ్చినప్పటి నుంచి ఆరోగ్యం సరిగా లేదు. 9 గంటలకు తన భార్య గుడి నుంచి ఇంటికొచ్చింది. మావయ్య గారు భోంచేశారా అని కోడల్ని అడిగింది. సంవత్సరాలుగా దగ్గర కూర్చొని వడ్డించిన ఆమెకు ఇప్పుడు తీరిక లేదు. లేదత్తయ్య, పడుకున్నారు అంది కోడలు. తాతగారు ఎంత లేపినా లేవటం లేదు నాన్నమ్మ అన్నాడు మనవడు. భార్య వచ్చి, ఏమండి ఏమండి భోజనానికి లేవండి, 9 అయిపోయింది. అతడి నుంచి ఎలాంటి జవాబు లేదు. ఒంటి మీద చెయ్యి వేసి తట్టి లేపింది. ఒళ్ళు వేడిగా ఉంది. జ్వరం ఉందేమో. కోడలు థర్మామీటర్ తెచ్చిపెట్టింది. 104. నా మాట ఎవరు వినటం లేదు. ఎవరి తొందర వాళ్ళది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంట్లో మగదిక్కు లేదు. పిల్లలా చిన్నవాళ్ళు. పిల్లల్ని ఎదురింటి వాళ్ళకు అప్పచెప్పి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళాలి.
ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. ఆటో వచ్చింది. వాళ్ల సహాయంతో ఆటోలో ఎక్కించారు. మనవడు కూడా తాను వస్తానని అల్లరి చేస్తున్నాడు. వచ్చేటప్పుడు లేసు చాక్లెట్లు తెస్తాను అని చెప్పి కోడలు వాడిని సముదాయించింది. మా ఆవిడ కనక మహాలక్ష్మికి మొక్కుకుంది. కోడలు అబ్బాయికి ఫోన్ చేసింది. ఇవన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. వాళ్ళ మాటలు వినబడుతున్నాయి. ఆటో బయలుదేరింది. ఇతరులు ఎలా అనుకున్నా తన మనసులోని మాటను ఎప్పుడో చెప్పవలసింది. తను తప్పు చేశాడు. తన మరణానంతరం తన కళ్ళు దానం చేస్తున్నట్టు ప్లెడ్జ్ ఫామ్లో సంతకం చేసి ఆరోగ్యం బాగున్నప్పుడే రిజిస్టర్ చేయించవలసింది. కానీ తాను ఆ పని చెయ్యలేదు. తన కళ్ళు ఐ బ్యాంకుకు దానం చెయ్యాలి. కొనుకొచ్చే కిడ్నీలు దానం చెయ్యాలి. తను ఎలాగూ చనిపోతాడు. ఈ లోపుగా లివరు, గుండె ఎవరికైనా అమర్చితే బాగుంటుంది. తన రక్తం కూడా తీసుకోవచ్చు. తన బతకడు కదా. డాక్టర్లు డిక్లేర్ చేస్తే కానీ తాను చావడా? తన శరీరాన్ని మృతదేహం అన్న మాట వాడటం తనకిష్టం లేదు. విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రికి దానం చెయ్యాలి. తాను చెప్తూనే ఉన్నాడు. తన మాట ఎవ్వరికీ వినపట్టం లేదు. తన కళ్ళంట నీళ్లు, ధారా ప్రవాహంగా. అదైనా వాళ్ళు చూస్తారా? మంచి పని చేయడానికి వాయిదా వేయకూడదు. కాలం మనది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, ఆటో బోల్తా పట్టడం, బైకులు ఢీకొనటం. అనుకోని క్షణంలో మృత్యువు పొంచి ఉంటుంది. ఆటో కేర్ హాస్పిటల్ ముందు ఆగింది. తనను ఐసీయూలో ఉంచారు. వెంటిలేటర్ అమర్చారు. తన దగ్గరికి ఎవరినీ రానివ్వరు, మాట్లాడనివ్వరు. తన నోరు నొక్కేశారు. ఇంజెక్షన్లు ఇస్తున్నారు. తనను బతికించడానికి వాళ్ల ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. తనకు తెలుసు తాను బతకడని. ఏమో, దేవుడి దయవల్ల తాను బతికితే లేచిన వెంటనే తన మనసులోని మాట చెప్పాలి. ఆహా, తన నోటి వెంట దేవుడు, నాస్తికుడి నోటి వెంట దేవుడి ప్రస్తావన. ఎంత విచిత్రమో ఈ జీవితం కదూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.